ఊహలకు దొరకని సొగసా, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా. నీ కనుల మెరుపుల వరస, రేపినది వయసున రవస, నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ. నీ ఎదుట నిలబడు చనువే వీసా, అందుకొని గగనపు కొనలే చూసా. ఇంకేం 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 కావాలే, చాలే ఇది చాలే, ఇంకై నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై తిరనాళ్ళే. నమస్తే, HS24 న్యూస్ వ్యూవర్స్ అందరికీ కూడా స్వాగతం. ఈరోజు మన స్టూడియోకి ఒక ప్రముఖ సంగీత చెప్పాలంటే కళాకారుడు అనాలి. ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ యువత అనేక పెడదారులు పడుతూ ఉంటే కొంతమంది మాత్రం ఏదో ఒకటి సాధిద్దామని ముందుకు అడుగులు వేస్తూ ఉన్నారు. అందులోనే చాలా ముఖ్యమైన ఈ మధ్య కాలంలోనే ఎమర్జింగ్ సింగర్ అనాలి, చాలా ఎక్కువ పేరు తెచ్చుకుంటున్నారు. ఆయన పేరే స్టీఫెన్ శ్యామ్ గారు. ఆయన పుట్టింది విశాఖపట్నంలో, కానీ ఇప్పుడు ఎక్కువ ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తున్నది హైదరాబాద్లో. ఆయన మాటల్లో ఆయన గురించి, ఆయనకి ఎలా ఆసక్తి కలిగింది మ్యూజిక్పై అన్నీ తెలుసుకుందాం. స్వాగతం సార్. నమస్కారం. థ్యాంక్ యూ ఫర్ హ్యావింగ్ మీ హియర్. సార్ శ్యామ్ గారు, అంటే స్టీఫెన్ గారు అని పిలవాలి మిమ్మల్ని. స్టీఫెన్ గారు, అసలు మ్యూజిక్ ఇంట్రెస్ట్ మీకు ఎలా వచ్చింది? మ్యూజిక్ ఇంట్రెస్ట్ అసలు ఎలా వచ్చిందని నాకంటూ ఇప్పటివరకు నా దగ్గర ఆన్సర్ లేదు. సో చిన్నప్పుడు మా డాడీ పాస్టర్ అండి బై ప్రొఫెషన్. మేము ఇక్కడ వైజాగ్ వచ్చినప్పుడు మా డాడీ చర్చ్ స్టార్ట్ చేశారు. సో అందులో నేను ఆయనతో కూర్చొని పాటలు కానీ సాంగ్స్ ఏమున్నా సరే నేను మా అమ్మతో మా నాన్నతో కలిసి కూర్చొని అలా నేర్చుకోవడమే స్టార్ట్ అయింది. సో అలా మొదలయ్యి ఇంకా ఎప్పుడు నేను డిసిషన్ తీసుకున్నానో నాకు కూడా తెలీదు. బట్ డిగ్రీ జాయిన్ అవుతున్నప్పుడు జాయిన్ అయ్యాక ఇంకా ఎక్కువ నేను అటు మ్యూజిక్ వైపు వెళ్దాం, ఫుల్ టైం మ్యూజిక్ చేద్దాం అని అప్పుడు నేను సంగీతం అసలైన సంగీతం అప్పుడు నేర్చుకోవడం నేను స్టార్ట్ చేసి దెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్. క్లాసికల్ నేర్చుకున్నారా సార్? నేర్చుకున్నాను, ఇంకా నేర్చుకుంటున్నాను. వెరీ గుడ్. అయితే బై బర్త్ మీకు మీకు చిన్నప్పటి నుంచి మ్యూజిక్ అనేది మీకు? చిన్నప్పటి నుంచి మమ్మీ పాడతారు, డాడీ ప్లేస్ గిటార్ అనమాట. నాకు బేసిక్స్ గిటార్ నేర్పించింది మా డాడీ, నాన్నగారే. సో దానికి మేము వెరీ లక్కీ అండి. ఓకే. సో స్టీఫెన్ గారు, ఏ రంగంలో ఉన్నారో మీకు అర్థమైంది. ఒకసారి ముందు ఇంటర్వ్యూ ప్రారంభంలోనే ఆయన నోటితో ఒక సాంగ్ని మనం విందాం, అప్పుడు మిగిలిన విషయాలన్నీ మాట్లాడదాం. సార్, మా వ్యూవర్స్ కోసం ఒక చిన్న సాంగ్. షూర్, డెఫినెట్లీ. ఇది నాకు ఎంతో ఇష్టమైన పాట అండి. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సింగర్స్ బాలసుబ్రహ్మణ్యం, ఎస్పీబీ గారు పాడిన పాట. ఒక పల్లవి పాడతా. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బ్రతకనా నీ అందరి నోట, ఆరాధనే అమృత వర్షం అనుకున్నా, ఆవేదనే హాలాహలమై పడుతున్నా, నా గానమాగదులే ఇక, నా గానమాగదులే. పాడనా తీయగా కమ్మని ఒక పాట, పాటగా బ్రతకనా నీ అందరి నోట. ఎక్సలెంట్ సార్. థ్యాంక్ యూ. ప్రారంభం అదిరిపోయింది సార్. అంటే ఎస్పీబీ సార్ ఏమో చాలాసార్లు చెప్తుండేవారు కాంపిటీషన్స్లో, మేమందరం డైహార్డ్ ఫ్యాన్స్ సార్ ఆయనకి, లెజెండరీ కదా. ఏ పాటనైనా మీ గొంతులో పాడండి తప్ప అనుకరించకండి, అప్పట్లో మేము అలా చేయాల్సి వచ్చింది అని చెప్పారు. మీ గొంతులో ఏంటంటే బాగా మెలోడీ పలుకుతుందండి. ఒరిజినల్ సాంగ్
వాయిస్ ఒకలా ఉన్నా మీ గొంతులో ఒక మంచి మెలోడీ, అంటే చాలా హాయిగా వెళ్ళిపోతుంది. హిందీ సాంగ్స్కి బాగా సూట్ అవుతుంది మీ వాయిస్ కదా. థ్యాంక్ యూ. ప్రారంభం అదిరిపోయింది సార్. ఇప్పుడు మీకు చిన్నప్పటి నుంచి అమ్మ పాడతారు, లేకపోతే నాన్నగారు గిటార్ ప్లే చేస్తారు, అయినా కూడా పిల్లలకు రావాలని అయితే ఏమి ఉండదు. అవును. కానీ మీకు వచ్చింది అంటే అది ఐ థింక్ ప్రీవియస్ లైఫ్లో ఉండాలి, అది అంటే గత జన్మలో ఉంటేనే వస్తుందని చెప్పి అంటారు. మీరు ఎక్కువ ఏదో ఒక సందర్భంలో నేను ఖచ్చితంగా మ్యూజిక్ని ప్రొఫెషన్గా తీసుకోవాలి అని అంటే బలంగా అనిపించడానికి ఏదో కారణం ఉండాలి కదా, అలా ఏమైనా ఉందా సార్? అలా ఉంది అంటే పర్టికులర్లీ నాకు గుర్తులేదండి. బట్ మ్యూజిక్ అన్నది నాకు ఎప్పుడూ ఒక చాలామంది అంటారు నేను మ్యూజిక్ చేయాలి, చాలా ఎదగాలి, ఫేమస్ అవ్వాలి అది అని. బట్ నాకు ఎప్పుడూ అది అనిపించలేదు. స్టార్టింగ్లో అవును మ్యూజిక్ నాకు చదువు కన్నా మ్యూజిక్ ఎక్కువ వచ్చేది కాబట్టి టు పే మై బిల్స్ కానీ లేదంటే దీనివల్ల నేను ఏదైనా సంపాదించగలనేమో అన్న థాట్స్లో ఉండేవాడిని. బట్ ఇప్పుడు యాజ్ ఆఫ్ నౌ పర్టికులర్లీ ఈ మూమెంట్లో నేను ప్రతిరోజు నాకు కొత్తగా అనిపిస్తుంది మ్యూజిక్ నేను ఎలా అయినా తీసుకెళ్ళాలి, ఏది వచ్చినా ఏది మధ్యలో వచ్చినా ఏది అసలు నాకు సంపాదన రాకపోయినా మ్యూజిక్ ద్వారా నేను మ్యూజిక్ ఖచ్చితంగా తీసుకెళ్ళాలనిపిస్తుంది. ఎందుకంటే కొన్ని సాంగ్స్ ఉంటాయి సార్, నేను కొన్ని పాటలు మలయాళంలో కానీ మన తెలుగులో కానీ కొన్ని పాటలు మనకి ఏమంటారు హోప్ ఇస్తాయి. అలాంటి హోప్ నా పాటల నుండి జనాలకి రావాలి అన్న ఒక ఉద్దేశం అయితే నాకు ఎప్పుడూ ఉంటుంది. సో రీసెంట్గా నేను మదర్స్ డే సందర్భంగా లాలనా అని ఒక పాట రిలీజ్ చేశాను. నేనే రాసి నేనే కంపోజ్ చేసి నేనే పాడి దాన్ని నేను రీసెంట్గానే రిలీజ్ చేశాను మొన్న మదర్స్ డేకి, May 13th 12th అనుకుంటా. అది నా తల్లి మీద నాకున్న ప్రేమ కానీ అదేమున్నా అందులో తప్పులున్నా ఒప్పులున్నా నా మనసులో నుండి వచ్చిన పాట, నా మనసులో నుండి వచ్చిన భావం నా తల్లికి నేను ఇచ్చాను. అది చాలామంది విని చాలామంది కనెక్ట్ అయ్యి చాలా సోల్ఫుల్గా ఫీల్ అయ్యి మేము నిజంగా ఈ పాటలో ఈ లిరిక్స్ కానీ ఏమున్నా నిజంగా మేము ఫీల్ అయ్యాం, మేము కూడా ఇదే చెప్పాలనుకున్నాం మా అమ్మకి అన్న కాంప్లిమెంట్స్ నాకు చాలా వచ్చాయి. సో అలాంటి పాటలు నేను నిజంగా చేయాలనుకున్నాను. దానికోసమే నేను మ్యూజిక్ అన్నది ఒక ప్యాషన్తో సీరియస్గా నా జన్మంతా ఇంకా మ్యూజికే చేయాలని, సంగీతం చేయాలని కేవలం ఆ హోప్ కోసమే నేను ఉన్నానండి. ఎక్సలెంట్ సార్. ఇప్పుడు సాంగ్ రాసింది మీరేనా సార్? నేనే రాశాను, మీరే కంపోజ్ చేశారు? నేనే కంపోజ్ చేశాను, మీరే ట్యూన్ చేశారు? అవునా? బాబా నిజంగా చాలా విషయం. అది అమ్మ కోసం. May 2nd Sunday మదర్స్ డే. రైట్, మా వ్యూవర్స్ కోసం ఆ సాంగ్. షూర్ సార్. లాలనా చాలునా క్షణమున నీ పాలన నీ కోరన నీ ప్రేమలో వదగన అలసిన సలసిన నీ గుండెపై వాలనా చెదిరినా తరలినా నీ చూపునకు చేరనా. పల్లవి చాలా చాలా బాగుంది. ఇది యూట్యూబ్లో, స్పాటిఫై, యాపిల్ మ్యూజిక్లో అన్నిట్లో ఉందండి. ఇది వినాలి సార్. అలిసిన సొలసిన అమ్మాయి ఉంటుంది. అలిసిన సొలిసిన నీ ప్రేమలో ఒదగన చెదిరిన తరలిన నీ చూపునకు చేరన. నిజంగా బాగుంది, చాలా బాగుంది. మీరు ఎప్పటి నుంచి రైటింగ్స్ మొదలు పెట్టారు సార్? నేను రీసెంట్గానే రైటింగ్స్ అన్నది స్టార్ట్ చేశానండి. నేను ఎప్పుడూ అంత మంచిగా రాస్తానని అంటే ఇప్పుడు కూడా అనుకోవట్లేదు. ఎందుకంటే ఉన్న లిరిసిస్టులు కానీ వాళ్ళు ఎందుకంటే నాకు తెలుగు కూడా అంత రాయడం కానీ ఇప్పుడిప్పుడే నేను నేర్చుకుంటున్నా. బట్ నేను ఎప్పుడూ రాస్తాను లేదంటే ఒక పాటలో నేను సాహిత్యాన్ని ఇస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. బట్ నాకు మా బ్యాండ్లో గిటారిస్ట్ కార్తిక్ అన్నమాట, ఆయన నా చాలా స్నేహితుడు, నాకు చాలా దగ్గర. సో ఆయన నాకు చెప్పింది ఏంటంటే, నువ్వు ఎలా రాసినా ఏం రాసినా నీ భావాన్ని నువ్వు హానెస్ట్గా దాన్ని బయట పెడితే అదొక్కటే చాలు, ఇంకేం అవసరం లేదు.
తప్పులున్నా ఒప్పులున్నా అవి మెల్లమెల్లగా అందరం కలిసి దాన్ని సరి చేసుకోవచ్చు. కానీ ముందు నువ్వు ఏ భావంతో అయితే అది రాయాలనుకుంటున్నావో, నీ ఫీలింగ్ ఏదైతే ఉందో అది పెన్ తీసుకొని పేపర్ మీద పెట్టు, దాన్ని మనం చేద్దామని తను నాకు పుష్ ఇవ్వడం వల్ల ఐ డిడ్ అన్ అటెంప్ట్ టు రైట్ దిస్ సాంగ్ అండి. అబ్బా ఫెంటాస్టిక్. మీరు రాసిన లిరిక్స్ వింటున్నప్పుడు మీ మదర్ అంటే మీకు చాలా ఎక్కువ ఎమోషనల్ కనెక్షన్ అని అర్థమైంది. చాలా చాలా ఎమోషనల్లీ కనెక్ట్ అవుతున్నారని. ఎందుకని సార్ మీ మదర్ అంటే మీకు అంత ఇష్టం? ఇది ఆబ్వియస్లీ పెద్ద కొడుకులు ఎప్పుడు వాళ్ళ అమ్మకి క్లోజ్ అని ఒక ఉంటుంది. నాన్న క్లోజ్ అండి. నేను పెద్ద అబ్బాయిని. సో కానీ ఏంటంటే యాజ్ ఐ కమ్ ఫ్రమ్ అ క్రిస్టియన్ బ్యాక్గ్రౌండ్, క్రిస్టియన్ ఫ్యామిలీ కాబట్టి నేను సినిమా పాటలు పాడడం అన్నది కొంచెం అది తక్కువ కరెక్ట్ కూడా కాదు అని అంటారు. ఎందుకంటే ఉన్న టాలెంట్ అది చూపించాలని. బట్ నేను యాజ్ మ్యూజిక్ ఇది నేను ఒక ప్రొఫెషన్గా తీసుకున్నాను. ఏదన్నా ఈ సినిమా పాటలు పాడడం అన్నా ఏదన్నా అది యాజ్ అ ప్రొఫెషన్ అనమాట. అది నా జాబ్, జస్ట్ ఒక కవర్ సాంగ్ చేయడం కానీ అది నా జాబ్ వర్కే. బట్ మా మమ్మీ దీనికి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎంకరేజ్ చేసింది మా మమ్మీనే. నేను పాడతా తీగాలో సెలెక్ట్ అయినప్పుడు ఎవరికి చెప్పలేదు. నేను ఆడిషన్కి వెళ్ళిపోయినాక, ఆడిషన్ చేసి నేను సెలెక్ట్ అయిపోయాక ఒక ఎపిసోడ్ షూట్ అయిన తర్వాత నేను అక్కడి నుంచి ఫోన్ చేశాను. నేను హైదరాబాద్లో ఉన్నాను, ఇలా చేస్తున్నాను, డాడీకి తెలిస్తే ఏమంటారో నాకు తెలియదు, భయం వేస్తుంది, అందుకే నీకు చెప్తున్నాను అని అంటే, నువ్వేం భయపడి నేను అన్నీ చూసుకుంటాను, నువ్వు మంచిగా పాడేసిరా, నువ్వు ఏదున్నా పర్లేదు, నువ్వు ఎంత సంపాదించావు దీని మీద ఏం చేయాలి, నీకు నాకు తోచింది చెయ్యి, నువ్వు ఎలా పాడాలనుకున్నావు, ఎంత మంచిగా పాడాలనుకుంటున్నావు నువ్వు పాడు అని. ఇప్పటికీ ఒక్కటి కూడా తను రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయకుండా తను నన్ను ఇప్పటివరకు పుష్ చేశారు. సో దానికి ఐమ్ ఫర్ ఎవర్ గ్రేట్ఫుల్ ఫర్ ఎవర్. నిజమైన భరోసా అంతేనా? ఎగ్జాక్ట్లీ. ఇప్పుడు మీరు పాడుతా తీయగాకి వెళ్ళారు. అవును. ఎస్పీబీ సార్ దగ్గర నుంచి? లేదు, ఆయన చనిపోయిన తర్వాత నెక్స్ట్ సీజన్ నుంచి వాళ్ళ అబ్బాయి ఎస్పి చరణ్ గారు స్టార్ట్ చేసిన ఆ సీజన్ నుంచి నేను ఆ సీజన్ నుంచి. ఎన్ని రౌండ్స్ వరకు వెళ్ళారు సార్? నేను సెమీఫైనలిస్ట్ అండి. సెమీఫైనల్స్ వరకు వెళ్ళాను. సో సెమీఫైనల్స్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. టెలికాస్ట్ అయ్యింది అది? అయ్యింది. అయ్యయ్యో, నేను టీవీ చూడకపోవడం వల్ల నేను మిమ్మల్ని మిస్ అయ్యాను సార్. ఇట్స్ 2021 అనుకుంటా, కోవిడ్. ఎలా అనిపించింది ఆ స్టేజ్ ఎక్స్పీరియన్స్? ఎలా ఉంది? నేను చాలా భయపడ్డానండి. ఎందుకంటే అక్కడ కాంపిటీషన్ ఎంత గట్టిగా ఉందంటే, నేను ఇంకా అప్పుడప్పుడు నేర్చుకొని, నా సొంతంగా నేర్చుకొని, యూట్యూబ్లోంచి చూసి, లేదంటే నేను నాకు సొంతంగా ఒక పాట విని నాకు నేను నేర్చుకున్న వాడిని. బట్ అక్కడికి వెళ్ళాక కాంపిటీషన్ అన్నది చాలామంది నాకన్నా చాలా సీనియర్స్, చిన్నప్పటి నుంచి శాస్త్రీయ సంగీతం నేర్చుకున్న వాళ్ళు వచ్చారు. కొంతమంది అయితే కొన్ని సినిమాల్లో పాడి వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సో అక్కడికి వెళ్ళి నేను అస్సలు సెలెక్ట్ అవుతాను అనుకోలేదు. నేను కాల్ చేశాను, ఆడిషన్కి ఏదో సరదాగా వచ్చాను. నేను ఆ రోజు ఆ ముందు రోజు నేను హైదరాబాద్లో వేరే షో ఒకటి చేశాను, ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ ఒకటి చేసి, అక్కడి నుంచి సరే పనిలో పని అయిపోతుంది కదా, ఆడిషన్ వచ్చేద్దామని ఆడిషన్కి వెళ్ళాను. అక్కడ వెళ్ళి నేను అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను క్లాసికల్, కర్ణాటిక్ క్లాసికల్ అప్పుడప్పుడే నేర్చుకుంటున్నాను. నేర్చుకున్నప్పుడు నేను ఏం పాట పాడితే బాగుంటుంది, ఆడిషన్కి ఏది ఇస్తే బాగుంటుంది అంటే ఎస్పీబీ గారిదే ఈ పాట. మామా చందమామా వినరావా నా కదా, వింటే మనసు ఉంటే కలిసేవు నా జత, మామా చందమామా. ఈ పాట నేను ఆడిషన్లో ఇచ్చాను, నేర్చుకొని. అప్పుడు ముందు రోజు నేను నేర్చుకొని, ఈ పాట కష్టంగా ఉంది అంటే పర్లేదు నువ్వు నేర్చుకొని పాడాను, మా గురువు గారు చెప్తే నేను సరే నేర్చుకొని పాడాను. ఆ పాట నేను ఎలా పాడానో, మంచిగా పాడానో ఎలా పాడానో తెలియదు. బట్ అక్కడ ఆ పాట పాడాక నాకు నెక్స్ట్ డేనే కాల్ వచ్చింది, మీరు సెలెక్ట్ అయ్యారని. మేబీ ఆ పాట వల్లే నేను సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు మీకు తెలియకుండానే మీకు ఇన్బుల్ట్ ఒకటి ఉంది, దానికి ఆపర్చునిటీయే లేదు అప్పటికి. ఇప్పుడు మీకు ఆ ప్లాట్ఫామ్కి ఎక్కారు. నిజంగా ఆ సాంగ్ ఎస్పీబీ సార్ యంగ్ ఏజ్లో పాడారు. అవును.
లేత గొంతుతో ఉంటుంది. అలాంటి పాటలని విని 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 ఎంతగానో మురిసిపోయేవాళ్ళం. అందులోకి ఇప్పుడు మీరు చెప్తున్న దాన్ని బట్టి నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా చాలా ఆర్గనైజ్డ్గా చేయబడతాయి. తర్వాత వచ్చే సింగర్ని ఎంకరేజ్ చేయడం కానివ్వండి, ఎవరికి ఏ వాయిస్కి ఏ సూట్ అవుతుందో కానీ ఇదంతా వెనక మొత్తం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదండి. ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్ మీద ప్రాక్టీస్ కానివ్వండి, మనం చూసే లైవ్ ఎపిసోడ్ వెనక అతను చాలా ఉంటుందండి. వారం రోజులు వర్క్షాప్ ఉంటుంది, తర్వాత రిహార్సల్స్ ఉంటాయి, చాలా ఉంటుంది. సో ఆ రోజు నేను ఆ ఆడిషన్ ఇచ్చాక ఇంకా అక్కడ ఎవరైతే నాతో పాటు సెలెక్ట్ అయ్యారో వాళ్ళు అసలు వాళ్ళ నుంచి నేను నేర్చుకున్నది చాలా ఉంది. ఆ రోజు నేను అసలు నేనేమనుకున్నా అంటే వీళ్ళకన్నా నేను చాలా తక్కువ పాడుతున్నాను, నేను నన్నంతా పట్టించుకోరులే అని ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయితే వచ్చింది. బట్ వాళ్ళు నా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయారు తర్వాత నుంచి. సో ఇంకా ఆ సెమీఫైనల్స్ వరకు నేను వాళ్ళ హెల్ప్తో, జడ్జెస్ హెల్ప్తో, తర్వాత ఇంకా నేను చెప్పలేను, అది ఒక చాలా మంచి లెసన్, నాకు చాలా మంచి చాప్టర్ పాడతా తీగన్నది. దానివల్ల నేను స్టేజ్ ప్రెసెన్స్ కానీ, స్టేజ్ మీద ఒక పాట ఎలా పాడాలి, ఒక పాట ఎలా నేర్చుకోవాలి అన్నది నేను నేర్చుకొని అప్పుడు జడ్జెస్ ఎస్పి చరణ్ గారితో పాటు చంద్రబోస్ గారు, సునీత గారు, విజయ్ ప్రకాష్ గారు, ముగ్గురు ఉన్నారనమాట. సో బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అండి, గ్రేట్ ఎక్స్పీరియన్స్ అది. ఇప్పుడు చంద్రబోస్ గారు అంటే అది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్, ఆయన ఆస్కార్ వచ్చిన సాంగ్ రాశారు కాబట్టి వాళ్ళు ఇచ్చే సలహాలు మీకు ఎంతవరకు పనిచేశాయి? చాలా పనిచేశాయి. పాట ఒక్క ఏమంటారు ట్యూన్ ఒక్కటే కాదు, పాట ఒక 60% to 70% సాహిత్యాన్ని మనం ఎంత అర్థం చేసుకొని ఒక్కొక్క వర్డ్కి మనం ఇచ్చే ఏమంటారు ఆ కంఫర్ట్ నుంచే మా ఒక పాట అన్నది చాలా బాగా బయటకు వస్తుంది అని చంద్రబోస్ గారు చెప్పినప్పుడు నిజంగా అది నేను నిజంగా తీసుకొని దాని నుంచి నేను నేర్చుకున్నాను. తర్వాత విజయ్ ప్రకాష్ గారండి, ఆయన ఏమంటారు ఒక పాటలో మనం పాడుతున్నప్పుడు మైన్యూట్ డీటెయిల్స్ కూడా, చిన్న డీటెయిల్స్ కూడా ఆయన తీసి చాలా బాగా చెప్తారు మనకి. సునీత గారు అంటారా, ఆవిడ డైనమిక్స్ ఎలా పాడాలి, ఈ పాటని ఇలా పాడితే ఎంత అందంగా ఉంటుందని చెప్పినప్పుడు ఆ ముగ్గురు చాలా మంచి ఎక్స్పీరియన్స్. అండ్ ఆల్సో వాళ్ళ ముగ్గురుతో పాటు మాకు అక్కడ మా మెంటర్ మమ్మల్ని కూర్చోబెట్టి మాకు సాధన చేసి, మా చేత సాధన చేయించి కూర్చోబెట్టి పాట ఇలా పాడాలి రిహార్సల్స్లో కానీ వర్క్షాప్లో కానీ చేసిన మా మెంటర్ శ్రీనివాస్ గారు. పాడతా తీగ ఎప్పటి నుంచో ఆయనే మెంటర్గా ఉన్నారనమాట. సో ఆయన కూడా చాలా బాగా నాకు టీచ్ చేశారు. స్టీఫెన్ గారు, ఒక చిన్న విషయం, అంటే అది నా మాటను ఎవరికైనా గాయపరిస్తే క్షమించండి. మ్యూజిక్ అనే దానికి రిలీజను, కమ్యూనిటీ, క్యాస్ట్ ఉండదు. క్రిస్టియానిటీలో సినిమా పాటల్ని ఎందుకు పాడకూడదు అని అంటారంటే, సినిమా పాటలు కొంచెం ఎక్కువగా వ్యంగ్యంగా తయారైపోయాయి, వల్గారిటీ పెరిగిపోయింది. అలాంటివి ఎక్కడైనా మీ నోటితో స్తుతిస్తారేమో అని అంటారే తప్ప ఒక ప్రొఫెషనల్ సింగర్ ఏమైనా పాడుతూ ఉంటారు, అది అంతవరకే. నిజంగా అది మంచి విషయమే, ఎందుకంటే మనుషులను నియంత్రించడానికి చేసేది. మీరు చర్చెస్లో ఇట్లా బాగా అంటే ఈ రకంగా ఈ రంగంలోకి వచ్చి ముందుకు వెళ్తున్నప్పుడు, మీరు పాడుతా తీయగలో లెవెల్ బై లెవెల్ టీవీ ముందు కనబడుతున్నప్పుడు మీ నాన్నగారి ఎక్స్పీరియన్స్ ఏమైనా మీకు తెలిసింది? మా నాన్నగారు అయితే చాలా గర్వంగా ఫీల్ అయ్యారండి. కొంతమంది యాజ్ యూజువల్ రిలేటివ్స్ కానీ ఎవరైనా తెలిసిన వాళ్ళు కానీ ఎందుకు అని ప్రశ్నించినా సరే మా నాన్నగారు ఒకటే అన్నారు, నువ్వు వెళ్ళావు, అది నీ డిసిషన్, నీ చాయిస్, నువ్వు వెళ్ళావు, మంచిగా పాడి ఏది ఉన్నా సరే నీ 100% ఇచ్చి ప్రేయర్ చేసుకొని పాడేసి ఒక కాంపిటీషన్గా నువ్వేం నేర్చుకుంటున్నావో దానికోసం, ప్రైజ్ మనీ కాదు, గెలుస్తున్నావు అని కాదు, లేదంటే ఎవరైనా అవకాశాలు ఇస్తారని కాదు, నువ్వు వెళ్ళి అక్కడ నేర్చుకోవడానికి వెళ్ళావు కాబట్టి నువ్వేం నేర్చుకుంటున్నావో అది నేర్చుకొని మంచిగా తిరిగిరా అని చాలా నాకు లాస్ట్ మూమెంట్లో నాకు పుష్ ఇచ్చారు. ఎందుకంటే ఫస్ట్ 3 episodes నేను చాలా భయపడుతూ పాడా. నా మనసులో అంతా ఇంట్లో నేను చెప్పలేదు ఇప్పుడు ఎలా ఇది ఎపిసోడ్లో వస్తుంది ఏంటి అని. 3వ episodeకి 2వ episode షూట్ అయ్యాక మా డాడీకి తెలిసింది. ఇలా తెలిసాక నేను చెప్పాను, మా డాడీకి తెలిసేలోపు నేను చెప్పాను, సరే నేను వెళ్ళను, ఊరికే ఏదో నేర్చుకుందాం సరదాగానే నేను వెళ్ళాను, నేనేం వెళ్ళను, వాళ్ళకి చెప్పేస్తాను, నేను రానని చెప్పేస్తానంటే అలా ఎలా చెప్తావు, నువ్వు వెళ్ళావు, నువ్వు మంచిగా పాడి నువ్వు మంచిగా మీ 100% ఇచ్చి నువ్వు తిరిగి రావాలి అన్నప్పుడు నేను అప్పటి వరకు ఎలిమినేట్ అయిపోతాను అనుకున్నానండి. బట్ ఆ ఎపిసోడ్ ఇట్ వాజ్ సూపర్ డూపర్ హిట్. నాకు అందరికన్నా ఎక్కువ స్కోర్ వచ్చింది.
ఆ రోజు నేను నిజంగా నేను మర్చిపోలేను. ఐ గేవ్ మై 110%. నేను ఇచ్చేసి అక్కడ వాళ్ళందరూ సడన్గా స్టీఫెన్కి ఏమైంది ఆ యూట్యూబ్ కామెంట్స్లో నేను ఇప్పటికీ చూస్తుంటే కొన్నిసార్లు ఫస్ట్ 2 ఎపిసోడ్స్ స్టీఫెన్ బాగా పాడట్లేదు, మేబీ ఎలిమినేట్ అయిపోతాడేమో అని కామెంట్స్ ఉండేవి. బట్ అక్కడి వరకు ఏంటి సడన్ చేంజ్ ఏంటి, ఈ అబ్బాయిలో ఏమైంది ఇంకా అక్కడి నుంచి నన్ను ఆ పుష్ే నన్ను సెమీఫైనల్స్ వరకు తీసుకొచ్చిందండి. ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే మీకు మీ నాన్నగారి వర్డ్స్ చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఇచ్చాయి. చాలా ఇంపాక్ట్ ఇచ్చాయి. ఎందుకంటే నాన్న ఇచ్చిన ధైర్యంతో పోలిస్తే మనం నువ్వేమేం చేయి, నేను వెనకున్నాను అంటే అది ఎంత ధైర్యం ఇస్తుందో మనకి. మరి అమ్మపై పాట రాశారు, మరి నాన్నపై మొన్నే ఫాదర్స్ డే జరిగింది. నాన్నపై ఇంకా రాయలేదు. థింక్ ఫ్యూచర్ కదిలే కళాన్ని, ఆలోచించగలిగే శక్తిని, అట్లాగే పాడగలిగే గొంతుని ఎవరు ఆపకూడదు, ఆపే ప్రయత్నం చేయకూడదు. మీరు చర్చెస్కి వెళ్ళి అంటే ఎలాగ నాన్నగారికి చర్చ్ ఉంది కాబట్టి అక్కడ ఎప్పుడైనా మీరు సాంగ్స్ పాడుతుంటారా? నేను హైదరాబాద్కి వెళ్ళక ముందు మా చర్చ్లో లీడ్ వర్షిప్. మీకు ఇష్టమైన మీకు చర్చ్లో పాడే ఒక్క చిన్న పాట. డెఫినెట్లీ. ఇది కూడా ఎస్పీబీ గారు పాడింది, నాకు చాలా ఇష్టం. దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణముని తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా, ఇలలో జీవించనా. గాయపడిన సమయాన మంచి సమరయుడిగా నా గాయాలు కడిగిన దేవా, ఆకలైన వేళలో ఆహారమిచ్చి నన్ను పోషించినావు దేవా, నిన్ను విడువను ఎడబాయనని నిన్ను విడువను ఎడబాయనని నా యేసయ్యా, దినమెల్లనే పాడినా కీర్తించిన నీ రుణమునే తీర్చగలనా, కొనియాడి పాడి నీ సాక్షిగానే ఇలలో జీవించనా. ఒక వేరే లోకంలోకి వెళ్తున్నాం మెల్లమెల్లగా. మీ దగ్గర ఏదో ఒకటి ఉందండి, మ్యాజిక్ ఉందండి. ఇది చూస్తుంటే స్టీఫెన్ గారు మీకు బాగా ఫాలోవర్స్ ఎక్కువ ఉండాలి. మగవాళ్ళమైన మేమే, పెద్దవాళ్ళమైన మేమే ఏదో ట్రాన్స్లోకి వెళ్తున్నామంటే మీకు ఒక 20 ప్రపోజల్స్ వచ్చాయా? నిజం చెప్పాలి, కెమెరా ముందు అబద్ధం చెప్పకూడదు. లేదండి, 20 ప్రపోజల్స్ ఏం రాలేదు. అది మీరు అందరూ అనుకుంటారు కానీ అది మరి 20 ప్రపోజల్స్ దాకా రాలేదులేండి. 20 రాలేదు, వచ్చాయి. ఓకే, డెఫినెట్గా. అందులో మీరు ఇష్టపడిన వ్యక్తులు ఎవరైనా పేర్లు చెప్పొద్దులేండి, అంటే నేమ్స్ అవి, ఎందుకంటే మీరు చెప్పండి. అంటే పర్సనల్స్ ఎప్పుడు డిస్టర్బ్ చేయమండి. మన హెచ్ఎస్ 24 న్యూస్ మొదటి నుంచి కూడా ఇప్పుడు ఛానల్స్ మీడియా పాడైపోయింది, కానీ వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి ఇబ్బంది పెట్టడం ఎప్పుడూ చేయకూడదు. సో ఇప్పుడు మీరు మీ జీవితంలో ఇంతవరకు అంటే మొట్టమొదటిగా మీరు సంపాదించిన మ్యూజిక్ ద్వారా ఫస్ట్ సంపాదన ఎంత? ఫస్ట్ సంపాదన అండి, ఇది చాలా స్పెషల్. ఫస్ట్ సంపాదన నేను అంటే ఒక అంత హ్యూజ్ అమౌంట్ నేను ఎప్పుడూ నా లైఫ్లో నేను సంపాదిస్తానని అనుకోలేదు. నేను డిగ్రీ సెకండ్ ఇయర్ చదువుతున్నాను, డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను, ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ నాట్ ష్యూర్. నేను ఒక పాట పాడానండి, ఇన్స్టాగ్రామ్లో పాడి పెట్టాను నేను పాట. అప్పుడు ఈ సినిమా గీతా గోవిందంలో ఇంకేం కావాలి పాట ఉంది కదా, ఆ పాట పాడి నేను పెట్టా. అది ఇన్స్టాగ్రామ్లో పెట్టేసి నేను పడుకుని పోయాను. మధ్యరాత్రిలో లేచి చూస్తే లైక్స్, షేర్స్ అన్నీ వస్తున్నాయి అన్నమాట. ఏంటి సడన్గా ఎంత వస్తుంది, సడన్గా వైరల్ అయింది కదా అని అనుకొని ఓపెన్ చేస్తే హీరోయిన్ గారు రష్మిక మందన్న గారు అది స్టోరీలో ఆవిడ షేర్ చేసి కామెంట్ పెట్టారనమాట.
వావ్. అది నా థర్డ్ వీడియో నేను ఇన్స్టాగ్రామ్లో పెట్టగానే నేను చాలా ఎగ్జైట్ అయిపోయాను. అది స్టోరీలో పెట్టినప్పుడు వైజయంతి మూవీస్ నుంచి ప్రియాంక దత్ గారు, నాగశ్విన్ గారు వాళ్ళ వైఫ్, ఆవిడ చూసి నన్ను ఫాలో బ్యాక్ అయ్యారు, నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేశారు. ఫాలో చేశాక ఒకరోజు మెసేజ్ వచ్చింది, హాయ్ స్టీఫెన్, మీకు ఏమైనా బ్యాండ్ ఉందా, మీరు ఏమైనా పర్ఫామ్ చేస్తారా, లైవ్స్ ఏమైనా పర్ఫామ్ చేస్తారంటే అవును మేడం ఉంది అంటే, ఆవిడ వెంటనే నాకు టికెట్స్ వేసి, నాకు నా ఫ్రెండ్స్ ఎవరైతే అప్పుడు మేము చేసేవాళ్ళము టికెట్స్ వేసి నన్ను హైదరాబాద్కి పిలిచి వాళ్ళ రిలేటివ్, వాళ్ళ కజిన్ ఎవరో రిలేటివ్ వాళ్ళ రిసెప్షన్కి మేము ప్లే చేసామన్నమాట. అందరికీ ఫ్లైట్ టికెట్స్ పంపించారు. అందరికీ ఫ్లైట్ పంపించి టాలెంట్ పంపించి ఫస్ట్ చెక్ నాకు అక్కడి నుంచి వచ్చింది. వైజయంతి ఒక ఎన్వలప్ ఉంది, అందులో క్యాష్ ఉందన్నమాట, చెక్ కాదు క్యాష్. దానిపైన వైజయంతి మూవీస్ అని ఉంది. అందులో దట్ వాజ్ మై ఫస్ట్ శాలరీ అనుకోవచ్చు. ఫస్ట్ చాలా గొప్ప విషయం. మొదటి మీ టాలెంట్కి ఆపర్చునిటీకి వచ్చిన మొదటి ఇన్కమ్. ఏం చేస్తారు దాంతో? అది నాకు ఇప్పటికీ గుర్తుందండి. అది అలా తీసుకెళ్ళి నా థర్డ్ సెమిస్టర్ ఫోర్త్ సెమిస్టర్ ఫీజు కట్టాను. అది ఉపయోగపడింది. అది మా డాడీ కూడా తీసి నువ్వు దాచుకో, నువ్వు వాడుకో అని అంటే, లేదు వద్దు నేను కట్టేస్తాను, నేను ఫీజు కట్టేస్తాను, నేనే తీసుకెళ్ళి ఫీజు కట్టేశాను. సో అది అప్పుడప్పుడు ఐ ఫీల్ ప్రౌడ్ అబౌట్ ఇట్. అయితే మీరు ఒక సాంగ్ అంత తీసుకెళ్ళింది. ఆ సాంగ్ మా వ్యూస్ కోసం. ఊహలకు దొరకని సొగసా, ఊపిరిని వదలని గొలుసా, నీకు ముడి పడినది తెలుసా, మనసున ప్రతికొసా, నీ కనుల మెరుపుల వరస, రేపినది వయసున రవస, నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ, నీ ఎదుట నిలబడు చనువే వీసా, అందుకొని గగనపు కొనలే చూసా, ఇంకేం కావాలే, చాలే ఇది చాలే, ఇక నువ్వే వచ్చి వాళ్ళవే, ఇకపై తిరనాళ్ళే. విచిత్రమైన విషయం ఏంటంటే సార్, ఇదే సీట్లో కూర్చొని ఈ పాటని వేరే సింగర్స్ ఇద్దరు కూడా పాడారు. కానీ మీది ఒక యూనిక్ స్టైల్. అంటే ఒరిజినల్ సాంగ్ పక్కన పెడితే మీ గొంతులో అది కొత్తగా వినబడుతుంది. బాగుంది, అందుకే అంతమంది లైక్ చేసి ఉంటారు. మీరు మీ బోర్డర్స్ దాటకుండా మీ లిమిట్లో మీకున్న ఏదైతే ఉందో దాంట్లో అలా తీసుకెళ్తున్నారు. మీకు పైగా ఆకర్షణ ఏంటి అంటే, మీ గిటార్ లేకుండా పాడగలరా? గిటార్ లేకుండా పాడతారా? బట్ ఇదేంటంటే, ఇది నేను పాటలు స్టార్ట్ చేసిందే దీని మీద అనమాట. సో ఇది నేను సొంతంగా కొనుక్కున్న గిటార్ అండి, నా ఫస్ట్ గిటార్ ఇది. దీని పేరు తారా. నేను ఫస్ట్ టైం కొనుక్కున్నాను. లామినేట్ చేసేయాల్సింది నేమ్ కూడా, ఎందుకంటే మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ ఖచ్చితంగా నేమ్ ఉండాలి. సో ఇది నాకు చాలా స్పెషల్ అండి. ఇది నేను అసలు ఫస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్ నాకంటూ నేను కొనుక్కున్నాను అంటే, ఏదైనా పెట్టుబడి పెట్టుకున్నానంటే అది కేవలం ఇది గిటారే. ఇది దిస్ వెరీ స్పెషల్ టు మీ. అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా ఇది తీసుకెళ్తాను. వెరీ గుడ్. ఇప్పుడు మీరు సాంగ్ పాడకుండా మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్ మీద ఏదైనా ఒక సాంగ్ ప్లే చేయండి. లేదు, నేను గిటారిస్ట్ కాదు, జస్ట్ వోకలిస్ట్. ఇదేంటంటే నేను నా వెనక్కి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కోసం నేను చేస్తాను. ఎన్ని రోజులు ప్రాక్టీస్ చేశారు గిటార్? లేదండి, ఓన్గానే చేశారా? ఓన్గానే. నేను అప్పుడు ఎవరి దగ్గర? డాడీ బేసిక్స్ నేర్పించారు. బేసిక్స్ నేర్పించాక బట్ నేను మాత్రం కూర్చొని తర్వాత నేనే ఎక్స్ప్లోర్ చేయడం అన్నది స్టార్ట్ చేశాను. మీ గొంతు దగ్గర నాకు వింటున్నప్పుడల్లా నాకు అనిపిస్తుంది ఏంటంటే, ఐ థింక్ సింగర్ కార్తీక్ గారు, అతని పాటలు మీకు దగ్గరగా, అంటే మీ వాయిస్కి దగ్గరగా ఉన్నాయేమో అనిపిస్తుంది. ఆయన పాటలు ఏమైనా ఎప్పుడైనా ప్రాక్టీస్ చేశారా? డెఫినెట్గా చేస్తాం. ఒక పాట ఆయన మీకు వాయిస్కి దగ్గరగా ఉంది అది.
నిజంగా నేనేనా ఇలా నీ జతలో ఉన్నా, ఇదంతా ప్రేమేనా, ఎన్నో వింతలు చూస్తున్నా, ఎదలో ఎవరో చేరి అన్నీ చేస్తున్నారా, వెనకే వెనకే ఉంటూ నీపై నన్నే తోస్తున్నారా, హరే 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 రామ, మరి ఇలా ఎలా వచ్చేసింది ధీమా, ఎంతో హుషారుగా ఉన్నదెలోన హేమా. వావ్, థ్యాంక్ యూ. నా అంచనా తప్పు లేదు. అంటే అతని వాయిస్ చాలా హెయిర్ ఫ్రీగా ప్రశాంతంగా ఉంటుంది, మీ గొంతు కూడా అలాగే పలుకుతుంది. అందువల్ల నాకు అనిపించింది. స్టీఫెన్ గారు, అంటే నిజాయితీగా చెప్పండి, అమ్మా నాన్న జన్మనిచ్చారు అది ఓకే, మీ లైఫ్లో మిమ్మల్ని బాగా ఇన్స్పైర్ చేసిన మూడో వ్యక్తి ఎవరు? అమ్మ నాన్న వాళ్ళ తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ అండి, పవన్. వాడు నా బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పలేను, నా బ్రదరే. చిన్నప్పటి నుంచి ఇంటర్ నుంచి నాతో కలిసి ఉన్నాడు. ఇది వాడు కార్డు మీదే తీసుకున్నాను, వాడు క్రెడిట్ కార్డు మీదే తీసుకున్నాను. ఈఎంఐలు చాలా నెలలు కట్టకపోయినా వాడు నన్ను అడగలేదు. తర్వాత నేను గుర్తొచ్చి నేను వాడికి ఇచ్చాను. సో ఇస్ బీన్ మై బ్యాక్ బోన్, ఇస్ బీన్ మై సపోర్ట్. చిన్నప్పటి నుంచి వాడు నా ఉన్నాడు. చదువులో హెల్ప్ చేశాడు, అన్నిట్లో హెల్ప్ చేశాడు. యాక్చువల్లీ తను ఎంత కష్టపడతాడంటే తను బాగా చదువుతాడండి. వాళ్ళ మమ్మీ వాళ్ళకి వాళ్ళ డాడీ వాళ్ళకి ఎంతో సపోర్ట్ చేసి వాళ్ళని ఒక మంచి పొజిషన్లోకి తీసుకెళ్ళాడు. తను కార్ కొనుక్కున్నాడు. ఇవన్నీ ఎలా అంటే లేమిలోండి తనకి వచ్చాయన్నమాట. అంతా తన కష్టం వల్లే. సో ఇస్ బిన్ మై ఇన్స్పిరేషన్. నేను ఎప్పుడు లో ఫీల్ అయినా, మ్యూజిక్ పరంగా కానీ దేని పరంగా ఫీల్ అయినా నేను కాల్ చేసి మాట్లాడితే దీనికన్నా బెస్ట్ ఉంటుంది, దీనికన్నా బెటర్ ఉంటుంది, నువ్వేం వరి అవ్వకు, నేను వెంటనే నువ్వేం చేస్తాననుకుంటే అది చెయ్యి అని చాలా సపోర్ట్ ఇస్తాడు. సో నా మూడో వ్యక్తి నా లైఫ్లో ఆయన. సూపర్ కదా. అంటే అతని రిలేషన్ ఉందా మీకు? లేదు, ఈజ్ మై ఫ్రెండ్ అంతే. అంతే, ఎవ్రీథింగ్, స్నేహితుడు, ఎవ్రీథింగ్. ఎప్పటికీ మీ చేతుల్లో ఉంది గిటార్. తన కోసం తనకు డెడికేట్ చేస్తూ ఒక 2 లైన్లు. అయితే నెక్స్ట్ అమ్మ మీద రాశారు, నాన్న పేరు రాసిన తర్వాత ఫ్రెండ్ పేరు రావాలి. ఈ పాట వాడి కోసం అని కాదు, బట్ ఈ పాట నాకు ఎంత హోప్ ఇస్తుందో, వాడు నాకు ఎంత హోప్ ఇస్తాడో ఈ పాట కూడా నాకు అంతే హోప్ ఇస్తుందండి. సిగ్గుముళ్ళు గప్పి రంగులీరుతున్న లోకమంటే పెద్ద నాటకమే, తెలియకనే సాగే కథనం. నువ్వు పెట్టుకున్న నమ్మకాలు అన్ని పక్కదారి బట్టి పోతుంటి, కంచికి నీ కలలే దూరం. ఏనుంటి రాతల్ని మార్చింది నిశితంగా తెలిపేదెలా, రేపేటవును తేలాలంటే నీ ఉనికి ఉండాలిగా. ఓ ఆటు పోటు గుండె మాటుల్లోనా సాగేనా ఆశాపాసం బందీ చేసేలే, సాగే కాలం మాడే ఆటేలే, తీరం సేరేలో గాని ఏ తీరంలో. అనురాగ్ కుల్కర్ణి గారు సూపర్బ్ అనమాట. చాలా బాగుంది. ఫ్రెండ్ కోసం మంచి సాంగ్ సెలెక్ట్ చేశారు. నిజంగా ప్రతి మనిషికి ఒక ఓదార్పు, ఒక తోడు ఉండాలండి. మొన్న ఎవరో ఒక ఆయన అడిగారు, నేను చాలామంది స్టూడెంట్స్కి పాఠాలు చెప్తూ ఉంటాను, 1000 మందికి చెప్తున్నాను, సార్ మీరు ఎప్పుడు నవ్వుతూ ఉంటారు, నవ్విస్తూ ఉంటారు, ప్రాబ్లమ్స్ ఏముండవా అని. ప్రాబ్లమ్స్ లేని మనిషి ప్రపంచంలో ఎవడు ఉండడు. కాకపోతే మనిషిని బట్టి ప్రాబ్లమ్స్ మారుతాయి. మరి మీ ప్రాబ్లమ్స్ నుంచి బయటపడేయడానికి మీకు ఏమైనా ఓదార్పు ఉందా అని? ఐ బిలీవ్ ఇన్ జీసస్ క్రైస్ట్ అండి. సో నేను ఎప్పుడు నాకు ఓదార్పు కావాలన్నా ఐ జస్ట్ సిట్ అండ్ ప్రే.
అది నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నగారు వాళ్ళు నేర్పించారు. ఏదున్నా తీసుకెళ్ళి దేవునికి చెప్పుకోవడం అన్నది నాకు చిన్నప్పటి నుంచి అలవాటు. సో స్టార్టింగ్లో నేను మనుషులకి చెప్పుకునేవాడిని, బట్ మనుషుల కన్నా దేవునికి చెప్పుకొని అక్కడి నుంచి వచ్చే ఓదార్పు అన్నది, అక్కడి నుంచి వచ్చే ఎనర్జీ కానీ, అక్కడి నుంచి వచ్చే పాజిటివిటీ కానీ, అది నాకు ఎక్కువ బాగా పనిచేసింది. సో ఇప్పుడు ఏదున్నా సరే నేను ఐ జస్ట్ సిట్ అండ్ ఎక్కడున్నా అక్కడ కూర్చొని నేను కొంచెం బ్రెత్ తీసుకొని, కొంచెం 2-3 బ్రెత్స్ తీసుకొని ఐ సిట్ దేర్, ఐ ప్రే. ఏం లేదు, ఇది ఉంది, జస్ట్ గివ్ మీ స్ట్రెంగ్త్ అని నేను ఆ దేవుడిని అడుగుతాను. ఆ దేవుడిని అడిగినప్పుడు డెఫినెట్గా నాకు వస్తుంది. అండ్ దెన్ సమ్ టైమ్స్ ఐ టేక్ మై గిటార్, సరదాగా పాడుకోవడం కానీ ఏదైనా అలా ధ్యానం చేస్తున్నట్టు చేస్తే అది నాకు చాలా హెల్ప్ చేస్తుందండి. బేసిక్గా క్లాసెస్లో ఇప్పుడు అండి నేను మీ మతాన్ని ఆచరించండి, మిగిలిన మతాలను గౌరవించండి, ఇది చాలా బలంగా చెప్తుంటాను. ఏ హోలీ బుక్స్ అయినా, ఏ ఎపిక్స్ అయినా, ఏవైనా కూడా బాగా బ్రతకమని చెప్తాయి తప్ప ఇది తక్కువ, అది తప్పు, ఇది ఎక్కువ, ఇలాంటివి ఏమీ ఉండవు. ఎందుకు ఈ మధ్యలో ఈ సంభాషణ అంటే, ఇప్పుడు ఇది చూస్తున్న, ఈ వీడియోని చూస్తున్న వాళ్ళకి కానీ, మీ సాంగ్స్ని ఇష్టపడుతున్న వాళ్ళకి కానీ, ఫస్ట్ ఇదంతా ఎంజాయ్ చేసేది మైండ్లోనే కదా సార్. ఆ మైండ్ ఫ్రెష్గా ఉండడం కోసమే ఈ మాట. మీరు దయచేసి HS24 న్యూస్ ఛానల్ సందర్భంగా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, వ్యూవర్స్కి ఎప్పుడూ కూడా మీ దేవుడు గొప్ప, మా దేవుడు తక్కువ, ఇలాంటి దెబ్బలాటలు పెట్టుకోకండి. ఎందుకంటే నోబడీ కెన్ సీ ద గాడ్ ఇన్ ద వరల్డ్, ఇట్స్ ప్యూర్లీ బిలీవ్నెస్, అదొక నమ్మకం. మీ మతాలను ఆచరిస్తూ మిగిలిన మతాలను గౌరవించండి. హ్యాపీగా అందరూ కలిసి తిరగండి, సంతోషంగా ఉండండి. కొంతమంది ఏకంగా దానికోసం కొట్టేసుకుంటున్నారు, తిట్టేసుకుంటున్నారు. ఏంటి సార్ అది ఎంతవరకు రైట్? అసలు ఏమో కొట్టుకోవచ్చు అలాంటి విషయాలు? మూర్ఖత్వం కదా. ఎగ్జాక్ట్లీ. ఏదున్నా సరే మీ నమ్మకాన్ని, మీ లోపల ఉన్న నమ్మకాన్ని మీరు ఎంతైతే నమ్ముతున్నారో అది మిమ్మల్ని ఎంతైతే మీకు అది సహాయం చేస్తుందో, వేరే వాళ్ళ నమ్మకం కూడా వాళ్ళకి అంతే సహాయం చేస్తుంది. అంతే కదా. సో ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్టే మీ మతాన్ని ఆచరించి వేరే వాళ్ళని గౌరవించాలి, కించపరచకుండా ఉంటే చాలా. అంతే, చాలా నిజంగా మంచి విషయం అది. స్టీఫెన్ గారు, మీరు ఫ్రెండ్ గురించి, అమ్మా నాన్న గురించి చెప్పారు, అంత బాగుంది. కానీ ప్రతి మనిషికి ఎక్కడో దగ్గర ఒక స్పార్క్ వస్తుంది. స్పార్క్ అనేది ఖచ్చితంగా వస్తుంది. మీకు ఎలా ఎప్పుడు వచ్చింది ఇది? అమ్మ నాన్నలో చూసి గొడవ పెట్టకూడదు దీని గురించి, ఎందుకంటే ట్రూత్ ఆర్ డేర్ లాంటిది ఇది. యా, సో స్పార్క్ వచ్చిందండి. ఇంకా వయసులో ఉన్నప్పుడు చాలాసార్లు వచ్చింది. వయసులో ఉన్నప్పుడు మీరు ఇంకా వయసులో ఉన్నారు. అది ఇప్పుడు వేరే స్పార్క్లు వచ్చే అవకాశం లేదు, ఎందుకంటే ఆల్రెడీ స్పార్క్ ఇప్పుడు నా జీవితంలో ఉంది. మ్యూజిక్తో పాటు వచ్చిన స్పార్క్ అనమాట. సో ఐమ్ వెరీ థ్యాంక్ఫుల్, గ్రేట్ఫుల్ అండి. మంచిగా అర్థం చేసుకునే ఒక స్పార్క్ నాకుంది ఇప్పుడు. షీ ఈజ్ వన్ ఆఫ్ మై బిగ్గెస్ట్ ఆడియన్స్ ఇప్పుడు. ఎవరు కూర్చోపోయిన కొన్నిసార్లు నా ప్రోగ్రామ్స్కి వస్తూ ఉంటుంది. కొన్నిసార్లు ఏంటంటే చాలామంది రారు ప్రోగ్రామ్స్కి, అక్కడ వెన్యూస్ ఉంటాయి కదా, దీన్ని బట్టి రారు. తను ఒక్కతే కూర్చొని తన నుంచి వచ్చే అప్లాజ్ బట్టి, తన నుంచి వచ్చే ఏమంటారు ఆ మోటివేషన్ కానీ, ఇన్స్పిరేషన్ కానీ, ఏమున్నా చూసుకుందాం, ఏం పర్లేదు అన్న మాటలు నాకు చాలా హెల్ప్ఫుల్ ఉంటాయి. అమ్మా నాన్నకి తెలుసా అండి? యా, అమ్మకి తెలుసు, నాన్నకి అంటే టెలికాస్ట్ చేస్తాం అయితే వద్దులేండి. ముఖ్యంగా వ్యూవర్స్ చూస్తున్నారుగా, స్టీఫెన్ గారు సింగిల్ కాదు, మీరు కామెంట్స్ అవి పెట్టకండి, ఆల్రెడీ ఎంగేజ్డ్. ఓకే సార్, జనరల్గా మీరు మ్యూజిక్ ఎంచుకోకపోతే ఏమై ఉండేవారు? అది ఎప్పుడు ఆలోచించలేదండి నేను, అది ఎప్పుడు ఆలోచించలేదు. ఇన్ఫ్యాక్ట్ నాకు అనిపించేది, నేను బీఎస్సీ చేస్తున్నప్పుడు నాతో పాటు నా స్నేహితులు చాలామంది ఆ ఇంటర్వ్యూస్ ఇవ్వడం, ఇది ఇవ్వడం, అది ఇవ్వడం చేశారు, కానీ నాకెందుకో ఎప్పుడూ అనిపించలేదు. అంటే నాకేమనిపించిందంటే, చాలామంది చేస్తారు 9 to 5 జాబ్ చేసి వాళ్ళు మళ్ళీ
నాకు తెలిసిన ఫ్రెండ్స్ చాలామంది మళ్ళీ వాళ్ళు షోస్ చేయటం కానీ ఇందులో అటు ఇటు చేస్తారు. ఎందుకంటే అది ఒక రకంగా చాలా మంచిది. బిల్స్ అన్నది మనకి చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. బట్ నేను ఎప్పుడు ఆ విధంగా ఆలోచించలేదండి. ఎందుకంటే ఏదున్నా కష్టం ఉన్నా నష్టం ఉన్నా ఇందులోని పెరిగి ఇందులోని నేర్చుకోవాలని నేను అనుకున్నాను. బట్ ఒకవేళ మ్యూజిషియన్ అవ్వకపోయిండుంటే మేబీ జస్ట్ లైక్ అందరిలానే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ జస్ట్ 9 to 5 జాబ్ చేసే మనిషిగానే ఉండేవారు. ముఖ్యంగా స్టీఫెన్ గారు మీ లైఫ్లో జరిగిన బాగా బాధ పెట్టే సంఘటన ఏమైనా ఉందా? ఎప్పుడంటే టక్ మన గుర్తొచ్చేస్తుంది, దాన్ని రిమెంబర్ అంటాం. అవును. అలా బాగా బాధ పెట్టింది. ఇప్పటికీ నాకు చాలా బాధపడుతుందండి. మా అమ్మమ్మ గారు చనిపోయినప్పుడు మా అమ్మమ్మ ఆవిడ షీజ్ లైక్ 89 వరకు వచ్చారు. నాకు చాలా చిన్నప్పటి నుంచి ఆవిడ దగ్గరే పెరిగాను నేను. సో ఆవిడ చనిపోయినప్పుడు అది నాకు వన్ ఆఫ్ ద మోస్ట్ ట్రాజిక్ ఈవెంట్స్ ఇన్ మై లైఫ్. అది నేను గుర్తు చేసుకున్న ప్రతిసారి ఏదో ఒక తెలియని దానిలా ఉంటుంది. అండ్ ఇంకా తర్వాత అది దానికి మించి ఇంకా ఏది నేను ఇంకేం లేదు. ఇప్పుడు అంటే మీ మదర్ హౌస్ వైఫ్ అండి? హౌస్ వైఫ్ అండి. అమ్మమ్మ గారి ఇంపాక్ట్ ఎక్కువ ఉంది మీ పైన? అమ్మమ్మ గారి ఇంపాక్ట్ ఎక్కువ ఉంది. అమ్మమ్మ గారే నాకు చిన్నప్పటి నుంచి పెంచి ఆమె దగ్గరే ఎక్కువ నేను ఆమె దగ్గరే ఎక్కువ ఉండేవాడిని. నా 10th క్లాస్ వరకు అయినా నేను బ్రతకాలి, నీ 10th క్లాస్ అయినంత వరకు అయినా నేను బ్రతకాలి అని ఆవిడప్పుడు చెప్పేవారు. బట్ 10th అవ్వకముందే ఆవిడ చనిపోయింది. సో దానివల్ల ఎక్కువ. ఇప్పుడు సార్ మీరు అంటే జనరల్గా ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా, చిన్న ఆబ్స్టికల్స్ వచ్చినా వెంటనే దాన్ని రిటర్న్ తీసేసుకొని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళందరూ ఇప్పుడు మీ జనరేషన్లో ఉన్నారు. చిన్న వాటం వచ్చినా తట్టుకోరు, ఆగిపోతున్నారు అంతే. ఇలాంటి వాళ్ళకి మీరు ఆల్రెడీ ఫైట్ చేస్తున్నారు, యువర్ ఇన్ ద ఫీల్డ్. అందులో మ్యూజిక్ అంటే అందరూ అనుకున్నట్టు అసలు డబ్బులు రావు, వెయిట్ చేయాలి, చాలా వెయిట్ చేయాలి. ఒకవేళ వచ్చినా కూడా దానికి అయ్యే ఖర్చులు కూడా ఎక్కువ ఉంటాయి. అవి కనబడిన ఖర్చులు. మంచి కాస్ట్యూమ్స్ మెయింటైన్ చేయాలి, ఇన్స్ట్రుమెంట్స్ మెయింటైన్ చేయాలి. ముఖ్యంగా బ్యాండ్ స్టేబుల్గా ఉండాలి అంటే ఖచ్చితంగా ఎవరో ఒకరు బడ్డని తీసుకోవాలి. బోల్డ్ తలనొప్పులు ఉంటాయి. మనం ఒక 50,000 చేస్తామంటే 20 అంటాడు, ఒకడు ఎంతో కొంత ఇవ్వండి చాలా అంటాడు. పరిస్థితులు అయిపోయి కెమెరామెన్ లాగే. ఇప్పుడు మీకు బర్త్డేకి ఎంతరా అని అడిగితే ఒకడు 1 lakh అంటాడు, ఆఖరికి ఒకడు 7,000 చేస్తున్నాడు. ఏరా అంటే కెమెరా ఖాళీగా ఉంది, నేను ఖాళీగా ఉన్నాను పరిస్థితి వచ్చింది. మ్యూజిక్ కూడా అలాగే ఉంది. ఇలా ఊరుకునే డ్రాప్ అయిపోయే వాళ్ళకి, మీ ఏజ్లో ఉన్న జనరేషన్ వాళ్ళకి, మీకంటే చిన్న వాళ్ళకి మీరు ఏం చెప్పగలుగుతారు? అంటే ఇంకా మేమందరం ఫిగర్అవుట్ చేస్తామండి యాజ్ అ బ్యాండ్. మా బ్యాండ్ పేరు కడలి. వీఆర్ కాల్డ్ బ్యాండ్ కడలి. ఎందుకంటే వైజాగ్ నుంచి వెళ్ళాం కాబట్టి మనకి ఇక్కడ బీచ్, వైజాగ్ అంటే మనకి బీచ్ కాబట్టి ఆ పేరు, ఆ సిగ్నేచర్ ఉండాలని కడలి అని పేరు పెట్టాం దీనికి. సో మేము ఇప్పటికీ ఫిగర్అవుట్ చేస్తున్నాం లైక్ ఎలా. కొన్నిసార్లు కొన్ని నెలలు అయితే మేము జస్ట్ సర్వైవ్ అవుతాం అంతే. కొన్ని వెన్యూస్ నుంచి మాకు మనీ రావు, వెంటనే రావు, కొన్ని లేట్ అవుతూ ఉంటాయి అన్నమాట. బట్ మేము సర్వైవ్ అవుతూ చాలామంది మీరు చెప్పినట్టే, మీరు కరెక్ట్ చెప్పారు, చాలామంది క్విట్ చేయడానికి చూస్తారు, లేదంటే ఇక్కడ డబ్బులు రావట్లేదు అంటే అక్కడికి వెళ్ళడానికి జస్ట్ జంప్ చేయడానికైనా చూస్తుంటారు. బట్ మేము ఏదైతే ఇప్పుడు మేమున్న ఇప్పుడున్న పర్టికులర్ మూమెంట్లోని మ్యూజిక్ మా స్టైల్లో మేము ఇవ్వాలన్న ఆ థాట్ ఏదైతే ఉందో అది ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదు. ఇంకా చాలామందికి మా స్టైల్ మ్యూజిక్ ఇంకా చాలామందికి తెలియలేదు. అందరికీ తెలిసినంత వరకు, తెలిసాక కూడా ఇంకా మేము ఇలానే ఉంటాం. ఎన్ని స్ట్రగుల్స్ వచ్చినా, ఎంతమంది వెళ్ళిపోయిన బ్యాండ్ నుంచి ఎంతమంది ఉన్నా మేము ఇలానే చేస్తూ ఉంటాం. బట్ ఇప్పుడు వచ్చే యంగ్స్టర్స్కి మేము చెప్పేది కూడా అదే, అంటిల్ అండ్ అన్లెస్ మీరు సాటిస్ఫై అయినంత వరకు మీ మ్యూజిక్, మీరు జస్ట్ డబ్బుల కోసం వస్తున్నారంటే డబ్బులు మీ వెనక రావు, ఫేమ్ కోసం వస్తున్నారంటే ఫేమ్ మీ వెనక రాదు, ఓన్లీ మ్యూజిక్ కోసం వస్తున్నారంటే ఇవేవి మీ వెనక రావు అప్పుడే. సో అది మీ మ్యూజిక్ మీరు చేశారంటే మీకు ఒక సాటిస్ఫాక్టరీ ఒక ఫీల్ వస్తుంది. అది వచ్చినంత వరకు యూ హ్యావ్ టు కీప్ గోయింగ్ ఆన్ అండి. ఇప్పుడు స్టీఫెన్ గారు, మీరు ఎవరైనా సింగర్ పాడుతున్నప్పుడు చూసి
పూర్తిగా మైమర్చిపోయిన సందర్భాలు అంటే ఎస్పీబీ సార్ వాళ్ళు కాదు, లైవ్లో చూసి ఆశ్చర్యపోయే సింగర్స్ ఎవరు? నేను నా అది ఇట్స్ బీన్ 1 year అండి ఇది జరిగి. ఒక వెన్యూలోని సూరజ్ సంతోష్ అని మలయాళం సింగర్, ఆయన మన తెలుగు సినిమాలకి చాలా పాటలు పాడాడు. లైక్ డార్లింగ్ మూవీలో ఇంకా ఏదో పాట ఉంది కదా, ఇంకా ఏదో ఆ పాట ఆయన పాడారు. అలాంటి పాటలు చాలా పాడారు అనమాట. ఆయన లైవ్కి నేను వెళ్ళాను. నేను వెళ్ళినప్పుడు ఆయన పాడే విధానం చాలా ఇంపాక్ట్ ఇచ్చింది. కావాలంటే కొన్నిసార్లు ఆయన పాటలు 2 ఉంటాయి. ఆరాధికి అని మలయాళం పాట, ఆ పాట వింటూ నేను చాలా ఏడ్చేస్తుంటాను అనమాట. అంత ఎఫెక్టివ్ ఉంటుంది ఆ పాట. ఆ రోజు నేను ఆయనలా పాడాలి, ఆయనలా నేర్చుకోవాలని ఆ రోజు చాలా నేను ఇంపాక్ట్ తీసుకున్నాను. ఇన్ఫ్యాక్ట్ ఆయన పెళ్లి చూపుల్లో ఈ పాట పాడారనమాట. ఈ బాబు గారికి పాత పాట పాడుతున్న జేబు మూతకి వరాలు కోరి కాసులంటే గారెడంట. ఈ రాయబారమే బాబు గారి లోకమంత రాయబారమే, వరాలు కోరి కాసులంటే గారడంట. ఈ పాట ఆయన పాడింది. ఆయన స్టేజ్ మీద పాడుతున్నాడు, నేను కింద నుంచి పాట పాడుతున్నాను. సడన్గా నేను చూసి నువ్వు పాడతావని మైక్ ఇట్లా ఇచ్చాడు. మైక్ నేను తీసుకొని నేను పాడి జుగల్బందీ కూడా జరిగింది అక్కడ. ఆయన ఒక లైన్ పాడడం, నెక్స్ట్ నేను ఒక లైన్ పాడడం, అవన్నీ పాడాక ఆయన నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను, ఇలా అవ్వాలి అంటే ఆయన నా భుజం మీద చెయ్యేసి నువ్వు నన్ను ఈరోజు ఇన్స్పైర్ చేసావు అని చెప్పాక నేను దట్ ఇస్ వన్ ఆఫ్ మై బెస్ట్ డేస్ ఇన్ మై లైఫ్. అంతకంటే ఏం కావాలి. సో ఆయన ఎప్పుడు చూసినా ఆయనలా నేను పాడాలి. ఆయనకున్న త్రో కానీ, డైనమిక్స్ కానీ, మాడ్యులేషన్ కానీ, ఆయనకున్న అంటే మ్యూజిక్ మీద ఆయనకున్న ఏమంటారు డెడికేషన్ కానీ అలా ఉండాలి అని అప్పటి నుంచి నేను అనుకున్నాను. నిజంగా మంచి ఎక్స్పీరియన్స్ ఇది, చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండి. మీ జనరల్గా అంటే ఏమాత్రం అవకాశం ఉన్నా కొన్ని పాటలు పాడుతున్నప్పుడు గూస్ బంప్స్ వస్తాయి. అట్లా మన తెలుగు సాంగ్స్లో మీకు ఏ సాంగ్ మీకు అట్లా ఎప్పుడు కూడా మా బాబు ఏం కంపోజ్ చేశారు భలే ఉంది అనిపించేది? సో వివేక్ సాగర్ గారి పాటలు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన చేసే కాంపోజిషన్స్ కానీ ఇలా చేయాలి లేదంటే ఇంత ఫీల్తో చేయాలి అని ఉంటుంది. బట్ నాకు తెలుసండి, నన్ను అడిగితే ఒక్కొక్క మ్యూజిక్ డైరెక్టర్కి ఒక్క ఆల్బమ్ ఉంటుంది. అది వాళ్ళు తప్ప ఇంకెవరు చేయలేరు. ఎవరికైనా, డిఎస్పి గారికైనా ఎవరికైనా ఒక ఆల్బమ్ ఉంటుంది. అలా అందరు ఆల్బమ్స్లో నేను ఏదో ఒక పాట నేను చాలా ఇన్స్పిరేషన్గా తీసుకున్నాను. బాగా ఇష్టమై మనసు బాగా కలిగించిన పాట ఏంటి? చాలా ఉన్నాయి, ఒకటైతే చెప్పలేను. బట్ సమ్మోహనం చిత్రంలో వివేక్ సాగర్ గారు చేసిన ఏది ఆ క్షణం, ఏది ఆగతం, నామది వెతుకుతున్నది, ఏ దరితో చక నిలిచిన జీవితం బరువై బ్రతుకుతున్నది, అనలేని మనసే మొలోపల ఆవేదనవుతున్న వేళ, నా నిజం తెలిపేదెలా, నీ జ్ఞాపకం మరిచేదెలా, కనులలో తడిగా నీతో విడిగా ఒంటిగా మిగిలా కరిగే కథగా. దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అండి. రాశారండి రామజోగి శాస్త్రి గారు రాశారు. సాహిత్యం ఎంత బాగుంది. రామజోగి శాస్త్రి గారు రాశారు అండ్ ట్యూన్ బై వివేక్ సాగర్ గారు. వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. ఈ పాట ఎప్పుడు విన్నా నేను మ్యూజిక్కి ఆ పవర్ ఉంటుందండి. రెండోది ఎంత తేలిగ్గానే మంచి మాటలు రాశారు. నేను అంటే షార్ట్ ఫిల్మ్ తీశానండి. నాకు ఇష్టం బాగా, ఉన్న పరిస్థితుల్లో తీయలేకపోతున్నాను. బట్ ఆల్రెడీ ఇంకొక 2 షార్ట్ ఫిల్మ్స్ తీస్తాను నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా. నాకు మీ అవసరం ఉంటుంది డెఫినెట్లీ, షూర్. అంటే
చెప్పొచ్చు, కెమెరా ముందే చెప్పొచ్చు, నష్టమేం లేదు. ప్రేమ అనేది అన్డిఫైనబుల్, ఎవరు దీని ఇలా అని చెప్పలేం. అంటే ప్రాస్టిట్యూట్, ఒక వేశ్యకు అసలు ప్రేమ అనే భావన కలుగుతుందా? ఎందుకు కలగకూడదు? జీవిత రీత్యో, వృత్తి రీత్యో, పరిస్థితుల రీత్యో, చుట్టూ ఉన్న పరిస్థితులు బట్టో ఆవిడ మార్గాన్ని ఎంచుకోవచ్చు, అది ఆవిడ ఇష్టం, అది ఆవిడ జీవితం. కానీ ఆవిడకి కూడా నచ్చే ఏదో ఒక మనిషి ఎక్కడో దగ్గర ఉంటాడు. అప్పుడు పరిస్థితులు ఏంటి అనే దానిపైన ఒక కథ రాశాను. నేనేంటంటే దానికి ఖచ్చితంగా 2 సాంగ్స్ అవసరం అవుతాయి. సాంగ్ నిడివి ఒక సుమారుగా 2 minutes. ఎందుకంటే మనం తీసుకునే షార్ట్ ఫిల్మ్స్లో మ్యాక్సిమం 20 minutes ఉంటుంది. దానికి నేను అంటే మామూలు సింగర్స్ అయితే నాకు దగ్గర 15 మంది తెలుసు. అది చెప్తే ఎగ్జాగరేటెడ్గా ఉంటుంది, కానీ ఏదో ఒక తేలికపాటి గొంతు కావాలని వెతుకుతున్నాను నేను. నిజంగా నాకు ఇంటర్వ్యూకి ముందు నేను మిమ్మల్ని ఎప్పుడూ చూడలేదు. నాకు ఎవరు పెద్దగా అంటే నా ప్రపంచం అంతా బుక్స్, స్టూడెంట్స్, క్లాసెస్ వీటితో అయిపోతుంది. మీ గొంతు వింటే నాకు అనిపించింది ఏంటంటే నేను అనుకునే పాట మీ గొంతులో రావాలి అనిపించింది. ఆ ఫీల్ ఉంది మీ వాయిస్లో. మీకు ఎవరేం చెప్పారో, అంతకుముందు ఏ కాంప్లిమెంట్స్ ఇచ్చారో నాకు తెలియదు, కానీ నేను ఎనాలిసిస్ అయితే బాగా చేయగలుగుతాను, ఎందుకంటే వయసు ఎక్కువ కాబట్టి. నాకు ఒకే పాటని 10 మంది పాడితే 10 రకాలుగానే ఉంటుంది, కానీ మీ గొంతులో ఒక ఆత్రం ఉందన్నమాట. అయితే అది మీ చేత పాడించాలనేది నా కోరిక. మళ్ళా మనం ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే అవేర్ చేయాలి సార్. ఏదైనా కళ అనేది ప్రజలని అవేర్ చేయాలి, దానికోసమే మనం వాడాలి. జనరల్గా స్టీఫెన్ గారు, మ్యూజిషియన్స్ కానీ కళాకారులు ఎవరైనా చాలా సెన్సిటివ్గా ఉంటారు. అంటే ఊరుకునే స్పందించేస్తాం కదా. ఇలా వేగంగా స్పందించి ఎప్పుడైనా మీరు నష్టపోయారా? అంటే నా క్వశ్చన్ మీకు అర్థమైంది కదా. చిన్నది ఎవరైనా బాధపడినా ఊరికనే స్పందించేస్తాం, చిన్న ఆనందం వచ్చినా కూడా తెగ ఆనందపడిపోతాం, సెన్సిటివ్ అయిపోతాం. ఈ ఫీల్డ్లోకి రాకముందు, కళను ఎంచుకోకముందు మామూలుగా ఉన్నా ఈ రంగంలోకి వచ్చి సాధన చేసి ఎవరైనా సెన్సిటివ్ అయిపోతాం. అట్లా సెన్సిటివ్ అయిపోయిన తర్వాత మీరు బాధపడింది సందర్భం ఏంటి? ఊరికనే కోపాలన్నీ వస్తుంటే నాకు ప్రతి చిన్నదానికి కోపం వస్తుంది. బట్ ఒక ఇది చెప్పొచ్చో లేదో తెలీదు, అంటే చాలామందికి తెలీదు, నాకు తెలిసిన వాళ్ళు. సో ఏమంటారంటే కోపాన్ని చాలా దాచుకోవాలి కాదు, ఏమంటారు, ఆపుకోవాలి అని అంటూ ఉంటారు పెద్దవాళ్ళు. ఊరికే తన కోపమే తన శత్రువు అని. సో ఎప్పుడైతే నేను డిగ్రీ ఫైనల్ ఇయర్లో ఉన్నానండి, అప్పుడే స్టార్ట్ చేసేసాను నేను అవ్వడం. మ్యూజిక్ అప్పుడే స్టార్ట్ అయింది నాకు. ఒక రోడ్లో ఉంటున్నప్పుడు ఒక కార్, మేము వేరే మా నాన్నమ్మ వాళ్ళ ఇంటి నుంచి వస్తున్నప్పుడు దారిలో ఎవడో ఏదో అన్నాడు. మా డాడీ దిగి వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు ఆయన మా డాడీ మీద చేసేశారు. సో అప్పుడు నేను దాన్ని కూల్గా సార్ట్ చేసేయచ్చు, బట్ నేను ఆయన మీద కూడా నేను చేయడం జరిగింది. ఆయన నష్టపోయాడు, నాకు కూడా నష్టం జరిగిందనమాట. సో అది నేను ఇప్పటికీ మర్చిపోలేను. ఎందుకు అంత ఫెరోషియస్ ఎందుకు అయ్యాను, అంత అగ్రెసివ్ ఎందుకు అయ్యాను. అక్కడ నాన్నగారు ఇప్పుడు ఒకవేళ ఈ టైంలో ఉండి నేను ఒకవేళ ఆలోచిస్తే జస్ట్ తోసేసి కానీ ఏదైనా చేసి ఉండొచ్చు, బట్ చేసుకోవడం అన్నది కరెక్ట్ కాదు. దానివల్ల నాకు నష్టం జరిగింది. సో అదైతే చూసారా, ఒక్క ఏజ్లో రైట్ అనిపించేది ఏజ్ పెరిగే కొద్దీ రాంగ్ అవుద్ది. ఇది ఈ మెసేజ్ చాలా అవసరం అందరికీ. అంతేనండి, నిజమే. అది ఆ వయసులో అది కరెక్ట్ అనిపిస్తుంది. కొంచెం వయసు మారాక ఎందుకు మరి అలా కాదు, ఇది కూడా ఒక ఆప్షన్ ఉంది ఎగ్జాక్ట్లీ అనిపిస్తుంది. అందుకని పెద్దలు ఎప్పుడు పిల్లలకు చెప్తామండి, మాకు మీరంటే ఇష్టం, మీరే మా ప్రాణం, మీకోసమే కష్టపడి పనిచేస్తాం. కానీ మీ దాకా వచ్చిన తర్వాత మీ లైఫ్ పట్టుకున్నాకేమంటారంటే నా లైఫ్ నా ఇష్టము అంటారు. అట్లా ఎప్పుడైనా ఇంట్లో మీరు ఇది నా ఇష్టం, నాకు నచ్చినట్టు ఇలా ఉంటారని గట్టిగా మాట్లాడిన సందర్భాలు ఏమున్నాయా? ఆబ్వియస్లీ యాజ్ అ మ్యూజిషియన్, యాజ్ అన్ ఆర్టిస్ట్గా. ఇంకా హైదరాబాద్ కూడా వెళ్ళిన తర్వాత డాడీ, ఎందుకు నువ్వు అక్కడ కష్టపడ్డాం, ఇప్పుడు అన్నీ అవసరం లేదు, నువ్వు మంచిగా నువ్వు చదువుకున్నావు, నువ్వు ట్రై చేస్తే చాలా మంచి జాబ్ వస్తుంది, మంచి సెక్యూర్డ్ లైఫ్ ఉంటుంది,
వద్దు అన్న సందర్భాలు ఉన్నప్పుడు నేను ఇలానే మాట్లాడాను. నేను చేస్తున్నా, నాకు చేయాలనిపిస్తుంది, నేను చేస్తున్నాను. బట్ ఇప్పుడు ఆయన సపోర్ట్ కూడా చేస్తున్నారు మంచిగా. ఖచ్చితంగా చేస్తారు. ఇక్కడ మంచి మాట చెప్తాను స్టీఫెన్ గారు. మీకు చప్పట్లు కొట్టడానికి అలవాటైన ప్రజలు ఆ చప్పట్లు కొట్టించుకునే వ్యక్తి వెనకాతలు ఉన్న కష్టాలు ఎప్పటికీ తెలుసుకోలేరు. ఆ మాట మీకు క్లియర్గా అర్థమైంది కదా. అందరం చప్పట్లు కొడుతున్నామంటే ఆయన ఏదో అద్భుతమైనటువంటి టాలెంట్ ఉన్నవాడు, కానీ అతను వెనకాతలు ఎంతో పెయిన్ ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైనది. మీ జీవితంలో ఎప్పుడైనా మీ నాన్నగారికి ఏమైనా గిఫ్ట్ ఇచ్చారా? అంటే గిఫ్ట్ అంటే చిన్నప్పుడు ఆ వయసులోనే ఇచ్చాను. అప్పుడు నేను ఎర్న్ చేస్తున్నప్పుడే మా డాడీ ఎక్కువ అథ్లెటిక్ అండి. ఆయన మంచిగా అంటే ఫిట్నెస్ ఫుడ్ చాలా షుగర్స్ తినరు, డ్రింక్స్ తాగరు, ఇవన్నీ అండి. సో ఒకరోజు నేను ఆయన బ్యాడ్మింటన్ ఆడుతున్నాడని ఒక మంచి షూస్ ఒకటి గిఫ్ట్ చేశాను అనమాట. ఇప్పుడు ఏ వయసులో? అది నా డిగ్రీ టైం. అప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్. ఆ డబ్బులు ఎక్కడివి? అప్పుడు షోలో సంపాదించినవే. నేను ఆర్డర్ పెట్టి తక్కువ చెక్ చేసుకుంటాం కదా, ఈ సేల్లో తక్కువ ఉంటాయి, ఈ సేల్లో తక్కువ ఉంటాయి, ఎంత తక్కువ ఉన్నాయి, 2000 షూలు ఎంతో 800కో 700కో వచ్చినప్పుడు నేను ఆర్డర్ చేశాను. ఆయన ఫీలింగ్ ఎలా ఉంది అప్పుడు? నువ్వు ఇస్తే నేను నమ్మలేకపోతున్నా, నువ్వు ఇచ్చావా మాట్లాడారు. బట్ నేను టు బి హానెస్ట్, నేను అంతా డాడీకి కానీ మమ్మీకి కానీ ఇంకా ఎప్పుడూ కోరుకుంటాను నేను వాళ్ళని మంచిగా చూసుకోవాలి, మంచి గిఫ్ట్స్ ఇవ్వాలి, మంచిగా ఉండాలని. బట్ ఆ రోజులు వస్తాయని నేను అనుకుంటున్నాను. వాళ్ళకి ఏం కావాలో నేను ఇవ్వగలను అని. ఖచ్చితంగా వస్తాయి. ఎందుకంటే మీరు ఎప్పుడైనా అంటే సినిమాకి పాడే అవకాశం ఏమైనా వచ్చిందా? లేదండి, ఏం రాలేదు. నేను నా ఒరిజినల్ సాంగ్స్ నేనే కంపోజ్ చేసి నేనే రిలీజ్ చేస్తుంటాను. సో యూట్యూబ్లో కూడా నా ఒరిజినల్స్ చాలా సాంగ్స్ ఉన్నాయి. నేను రాయలేదు, బట్ నేను కంపోజ్ చేసి నేను ట్యూన్ కట్టినవి వేరే వాళ్ళు రాసినవి ఉన్నాయి. ఇండిపెండెంట్ సాంగ్స్ ఉన్నాయి. నేను ఒక షార్ట్ ఫిలిం మా ఫ్రెండ్స్ అందరు కలిసి తీసి స్పీక్ అవుట్ శామ్ అని ఒక షార్ట్ ఫిలింకి నేను మ్యూజిక్ చేసి అందులో 2 పాటలు కూడా ఇచ్చాను. అదేమన్నా గుర్తుందా మీకు? ఒక సాంగ్ మీరు ఓన్ కంపోజ్ చేశారు. షార్ట్ ఫిల్మ్ కన్నా ముందు నేను నా ఫస్ట్ సాంగ్ అండి, నేను కంపోజ్ చేసిన ఫస్ట్ సాంగ్. జతగా నిన్ను కలిసిన వేడుక, ఎదకే తొలి వరముల కానుక, ఎదిగే కాలాల సాక్షిగా గెలిచా నీ ప్రేమగా, గడిపే కాలాలు తోడుగా గడిచే ఈ హాయిగా, జతగా నిన్ను కలిసిన వేడుక. ఇస్ మై ఫస్ట్ సాంగ్ అండి. ఈ సాంగ్ ఎవరు రాశారండి? శరత్ అని వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ రాశాడా? మంచి ఫ్రెండ్స్ ఉన్నారండి. ఇది మేము సొంతంగానే ట్యూన్ చేసింది మీరేనా? ట్యూన్ చేసింది నేనే. ఇది యూట్యూబ్లో కూడా ఉంది, మీరు తర్వాత ఫ్రీ. ఖచ్చితంగా. లేదు ఈ రోజు నేను చూస్తాను మీకోసమైనా యూట్యూబ్. అంటే చూడండి, మీ కంపోజిషను హరీష్ జయరాజ్కి దగ్గరగా ఉంది. అంటే ఇప్పుడు ఒక వ్యూవర్గా, ఒక ఆడియన్గా మా అభిప్రాయాలు మేము నిర్మోహమాటంగానే చెప్పచ్చు. మీరు చేసే వే ఆఫ్ స్టైల్ ఎలా ఉంది అంటే ఇట్స్ నెవర్ గెటింగ్ బోర్. ఇంకొక 10 years 20 years అయినా కూడా బోర్ కొట్టదు. కొన్ని పాటలు చూడండి, అవునవును, ఇప్పుడు మీకు ఐడియా ఉంటుంది, మాటే మంత్రము. అసలు ఎన్ని సంవత్సరాలు అయినా దానికి ఇంకేముంటుంది, అది ఎప్పుడో ఎవర్గ్రీన్గా ఉంటుంది. కొన్ని పాటలు అంటే ఒక 1 year తర్వాత ఇంకా అది వినబుద్ధి కాదు. ఆ తర్వాత స్టీఫెన్ గారు మీ గొంతులో స్పీడ్ సాంగ్ కూడా వినాలని ఉంది. అసలు స్పీడ్ సాంగ్స్ పాడతారా? డెఫినెట్గా పాడతాను. సంథింగ్ 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 అందరిలోనూ ఉంది సంథింగ్, సంథింగ్ 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 సంథింగ్
అర్థం కాని ఏదో ఫీలింగ్ లో దాగున్నా నో నథింగ్ అంటున్నా పారా కాసి ఆరా తీసి ఇట్టే బయట పెట్టనా आजा आजा तुझे हजार बार पिलिचिना कदा सुनो जरो जा आजा रे आजा जवाब जाडलेदु क्या करे खुदा आजा आजा तुझे हजार बार पिलिचिना कदा सुनो जरो जा आजा रे आजा जवाब जाडलेदु क्या करे खुदा अंदरलोनु अंदे something అర్థం కాని ఏదో ఫీలింగ్ ఊరికనే పాడుతూ తీయకి వెళ్తారా? అనేక ఆస్పెక్ట్స్లో ఉంటేనే వెళ్తారు నిజంగా. ఇది నేను ఫాస్ట్ బీట్స్ రౌండ్లో ఈ పాటే పాడాను, నేను పాడుతూ తీగలో. అవునా? సంథింగ్ పాడాను. సో టిప్పు గారు పాడారు కదా? టిప్పు గారు పాడారు, డిఎస్పి గారు చేశారు. సో ఇది వన్ ఆఫ్ మై బెస్ట్ పర్ఫార్మెన్స్ అనొచ్చు పాడుతూ తీగ అంతా. ఎందుకంటే చాలా ఎఫర్ట్స్ తెలిసిపోతుందండి, చాలా చక్కగా ఉంది. మీరు మీ అంటే నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏంటున్నాయి క్లోజ్గా? నెక్స్ట్ ప్రాజెక్ట్స్ అంటే నేను ఆల్రెడీ మేలో ఒక సాంగ్ లాలనా అని ఒరిజినల్ మ్యూజిక్ ఒకటి రిలీజ్ చేశాను. నెక్స్ట్ ఇంకొక 2 సాంగ్స్ ఉన్నాయండి. నెక్స్ట్ ఆగస్ట్లో, తర్వాత జూలైలో 2 monthsలో ఒక్కొక్క పాట వస్తుంది అనమాట. నెక్స్ట్ మంత్ జూలైలో ఒకటి వస్తుంది. తారాతీరం అని ఒక పాట వస్తుంది. ఇంకొక పాట రాసాం కానీ దానికి ఇంకా టైటిల్ ఇవ్వలేదు ఏం చేయాలని. మీ ఛానల్ ఏంటి సార్? లాలనా అన్నది నా స్టీఫెన్ సామ్ బీ మ్యూజిక్లో ఉంటుందన్నమాట యూట్యూబ్లో. మిగిలినవన్నీ జతగా నా ఫస్ట్ సాంగ్ అన్నది మ్యాంగో మ్యూజిక్లో ఉంటుంది. సో అప్పుడు ఒక్కొక్క యూట్యూబ్ వాళ్ళకి మేమే ఛానల్స్ మేమే ఇచ్చామన్నమాట. యూట్యూబ్ నుంచి మీకు ఏమైనా ఇన్కమ్ వచ్చిందా? లేదు. అందరూ చాలామంది ఏమనుకుంటారంటే యూట్యూబ్లో అదొస్తుంది ఇదొస్తుంది, ఇవన్నీ అంత ఏం కావండి బాబు. లేదు, చాలా టైం పడుతుంది, చాలా కష్టం కూడా, ఒకప్పట్లో లేదు అసలు. మీరు ఈ సాధన ఎప్పుడు ఇలాగే కొనసాగిస్తూ ఉండండి. డెఫినెట్లీ. ఈ వీడియోలో మీ బ్యాండ్ నెంబర్ కూడా మాకు ఇవ్వండి, ఇక్కడ ప్లే చేస్తాం వీడియోలో. ఎవరు ఏ ప్రోగ్రామ్ ఉన్నా మీలాంటి వారు ఒక చోటు ఉండి చేస్తూ ఉంటే ప్రోగ్రామ్ కూడా ఒక అందం వస్తుంది. సో ఇది మీరు బాగా బిజీ అయ్యి రానున్న రోజుల్లో ఒక సినిమా కోసం వర్క్ చేసి అప్పుడు మిమ్మల్ని మళ్ళీ మేము కలవాలి. HS24 న్యూస్ నుంచి అది గట్టిగా. మై ఫస్ట్ ఇంటర్వ్యూ అండి. అవునా? ఇప్పుడు ఇంటర్వ్యూ లేదు. అదే ఫస్ట్ క్రెడిట్ మందే. గుర్తుపెట్టుకోండి, HS24 న్యూస్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరూ కూడా. ఇప్పుడు ఈయన ఇలా ప్రారంభమైంది, ఇంక కొద్ది రోజుల్లో నాకు తెలిసి 2026లో అపాయింట్మెంట్ కూడా దొరకలేని స్థాయిలో ఉంటారు ఆయన, స్టీఫెన్ సామ్ గారు. అపాయింట్మెంట్ దొరుకుతుందో దొరకదు అది నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా 2026 ఆర్ రానున్న రోజుల్లో డెఫినెట్గా ఒక మంచి మ్యూజిక్తో, మంచి సంగీతంతో నేను మళ్ళీ వస్తానండి. డెఫినెట్లీ అప్పుడు దీనికన్నా డబుల్ ఎగ్జైట్మెంట్తో మీ దగ్గర డబుల్ న్యూస్తో వస్తాను నేను. అదే కావాలి సార్. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, నేను మీ స్టీఫెన్ శామ్. దిస్ ఇస్ మై ఫస్ట్ ఇంటర్వ్యూ అట్ HS24 న్యూస్. సో please do watch HS24 News, and also please do watch each and every video from this channel, and stay tuned for more updates.